మై ఛానల్. దిస్ ఇస్ భవ్య అద్దంకి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. సో వైజాగ్ వచ్చామంటే రెండు మెయిన్ థింగ్స్ అయితే మనం ఏమాత్రం మిస్ చేయకూడదు, అది మీకు కూడా తెలిసిందే. వన్ థింగ్ ఈజ్ సబ్మెరైన్ అండ్ ద అదర్ థింగ్ ఈజ్ టియు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం గురించి అయితే చాలా డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ ఇండియన్ నేవీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో హ్యాపీ. సో ఆయన మనకి దీనికోసం అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నారు. లెట్స్ గో ఇన్. Try to having that good opportunity with you guys. Thank you sir. Thank you. ఇప్పుడు మీరు ఎక్కడైతే నుంచొని చూస్తున్నారో ఇది TU-142M ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. ఓకే, ఇది మనకి ఇండియన్ నేవీలోని 29 years సర్వీస్ చేసిన తర్వాత ఈ ఎయిర్క్రాఫ్ట్ని మనం రిసీవ్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి దాన్నేమో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేసి తదనంతరం దీన్ని మనం మ్యూజియంగా చేంజ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు విట్నెస్ చేయబోతుందంతా ప్రస్తుతానికి ఆ TU-142 మ్యూజియంని. సో మనం అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటాం. షూర్ సార్. ఇప్పుడు మనం మ్యూజియం స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ మీకు ఆ ఎండ్లో చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో చూడదగ్గవి మనకి విశాఖపట్నం దాని చుట్టుప్రక్కల ఉన్న ప్లేసెస్ అనేవి అక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇంకా పాయింట్కి వస్తే TU-142M మ్యూజియం అంటే తుపిలో 142M. TU means Tupelo is the name, 142 is the model, M is the series. So TU-142M అనేది నేమ్, మోడల్ అండ్ సిరీస్. మెయిన్లీ ఎయిర్క్రాఫ్ట్ మనం ఇండియన్ నేవీకి రష్యా నుంచి 1988లో ప్రొక్యూర్ చేస్తున్నాం. మొత్తం టోటల్ 8 ఎయిర్క్రాఫ్ట్స్. ఆ 8 కూడా మీకు 1988 నుంచి 2017 వరకు ఇండియన్ నేవీలోని ఉండడం జరిగింది. 2017 మేలోని లాస్ట్ ఫ్లైట్ ఫ్లో ఫ్రమ్ ఐఎన్ఎస్ రెజాలి, అంటే మన ఆర్కోనం దగ్గర మా నేవల్ బేస్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ రెజాలి అనేసి ఆర్కోనం నియర్ చెన్నై, అక్కడి నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఫ్లై అవ్వకొని వచ్చింది ఈ ఎయిర్క్రాఫ్ట్. సేమ్ ఎయిర్క్రాఫ్ట్ దీని వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2017 మేలో మనం రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి దాన్ని డిస్మెంటల్ చేసి బై రోడ్డు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఇదే స్పాట్లో రీఅసెంబుల్ చేసి దాన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేయడం అనేది జరిగిందండి. సో దీని మెయిన్ మోటో రష్యా నుంచి మనం తెచ్చుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ రోల్ కోసం మనం తీసుకొచ్చాం. అంటే ఏంటి, సముద్రం అడుగునటువంటి సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్మెరైన్స్ డిటెక్ట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం కోసం దీని మెయిన్ రోల్. అదేవిధంగా ఇది మనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, ఎయిర్ఫీల్డ్సే కావచ్చు, ఎయిర్పోర్ట్సే కావచ్చు, షిప్పింగ్సే కావచ్చు, బిల్డింగ్సే కావచ్చు, వాట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న దేన్నైనా కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఇది మొత్తం చూసుకుంటే మీ ఎయిర్క్రాఫ్ట్ మొత్తం 4 ఇంజిన్లు, ఈ 4 ఇంజిన్లు కూడా మీకు టర్బో ప్రోపల్ ఇంజిన్లతో దీన్ని ఎయిర్క్రాఫ్ట్ చేయడం జరిగింది. టోటల్ ఈ ఎయిర్క్రాఫ్ట్ పారామీటర్స్ చూసుకుంటే మీకు 52 meters లెంగ్త్, 50 meters విడ్త్, 14 అంటే 14 meters హైట్ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్. ఎంటీ వెయిట్ ఎయిర్క్రాఫ్ట్ది సుమారుగా 90,000 kilograms ఉంటుంది. టోటల్ వెయిట్ వచ్చేసరికి 1,90,000 నుంచి 1,95,000 kgs బరువు ఉంటుంది. ఇందులో ఫ్యూయల్ కెపాసిటీ మీకు దగ్గర 1,00,000 లీటర్లు ప్లస్, అంటే సుమారుగా 1,06,000 నుంచి 1,10,000 లీటర్ల వరకు ఇందులో ఫిల్ చేసే కెపాసిటీ ఈ ఎయిర్క్రాఫ్ట్. అంతేకాకుండా ఈ ఎయిర్క్రాఫ్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో దీనికి ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ చేసే సిస్టమ్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఈ ఎయిర్క్రాఫ్ట్ మనకి కిందకి దింపకుండానే మళ్ళీ ఇన్ ఎయిర్ మళ్ళీ దీన్ని మనం రీఫ్యూయల్ చేసి, సో మొత్తం ఇది ఎయిర్క్రాఫ్ట్ ఒక సబ్మెరైన్స్ని వాటర్ లెవెల్స్లో ఉన్నదాన్ని మళ్ళీ ల్యాండ్ మీద ఉన్నటువంటి డిస్ట్రాయ్ చేయకుండా ఇది మనకి ఏదైతే వాటర్ టెరిటరీ, ఇంటర్నేషనల్ వాటర్ టెరిటరీ ఏదైతే మీకు బ్లూ డాట్స్లో కనిపిస్తుందో మన ఇండియన్ ఇంటర్నేషనల్ వాటర్స్ ఇట్లా వస్తామంటే 24 hours రెక్కీ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు మొత్తం ఈ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో ఇండియాకి ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, మీన్స్ నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్, టోటల్ మన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అంతటి టోటల్ ల్యాండ్ని మనకి ఇది రెక్కీ చేస్తూనే ఉంటుంది 24 గంటలు.
దీని కెపాసిటీ మొత్తం క్రూ కెపాసిటీ 10 మంది, 9 మంది ఏమో కాక్పిట్లో ఉంటారు, డిఫరెంట్ రోల్స్ తోటి. ఒక వ్యక్తి మాత్రం ఎయిర్ క్రాఫ్ట్ రియర్ పోర్షన్లోని గన్స్ ఉంటాయి, 2 గన్స్, వాటి గన్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఉంటారు. మొత్తం టోటల్ 10 మెంబర్ క్రూ అన్నమాట. దీనికి ఎండ్యూరెన్స్ 16 to 18 అవర్స్ కంటిన్యూస్లీ ఫ్లై చేయగలదు. ఒక్కసారి ఫ్యూయల్ 90,000 లీటర్స్ ఫ్యూయల్ మనం నింపేసి పంపించేస్తే 16 అవర్స్ మళ్ళీ మనకి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఫ్లై చేయగలుగుతుంది. అండ్ దీనికి వచ్చిన క్రూజింగ్ స్పీడ్ వచ్చేసరికి మీకు 800 కిలోమీటర్స్ పర్ అవర్, 800 కిలోమీటర్లు ప్రతి గంట. అండ్ లెవెల్ ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేసే ఆల్టిట్యూడ్ కూడా 30,000 to 40,000 ఫీట్ వరకు ఇది ఆల్టిట్యూడ్ని మెయింటైన్ చేస్తుంది. చూస్తున్న ఈ పోర్ట్రైట్ ఏదైతే ఇక్కడ ఉన్నదో ఈయనే యాండ్రీ తుపెలో. ఈ ఎయిర్క్రాఫ్ట్ని డిజైన్ చేసింది అంటే నాట్ ఓన్లీ దిస్ ఎయిర్క్రాఫ్ట్, ఎంటైర్ టియు ఫ్యామిలీని డిజైన్ చేసింది. అండ్ తర్వాత ఆ ఎయిర్క్రాఫ్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా మొత్తం మీద ఓన్ చేసిన జెంట్లమెన్. ఈయన ఎక్స్ రష్యన్ ఆర్మీ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ఏరోనాటికల్ ఇంజనీర్. అంతేకాకుండా రష్యన్ ఏవియేషన్ ఏదైతే ఉందో దానికి ఈయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫర్ రష్యన్ ఏవియేషన్ డిపార్ట్మెంట్. మొత్తం ఆయన డిజైన్ చేసినటువంటి టోటల్ టియు ఫ్యామిలీ ఎయిర్క్రాఫ్ట్స్ అన్నిటి. టియు అంటే ఇంకేం కాదు, తుపిలో మాట. ఈయన పేరే యాండ్రీ తుపిలో కదా. ఫస్ట్ టియు అనే 2 లెటర్స్ని దీనికి ఇనిషియల్ ఎయిర్క్రాఫ్ట్ మోడల్గా తీసుకొని పేరు పెట్టడం జరిగింది. మీకు మన కాక్పిట్ సినారియో అంటే యాక్చువల్లీ ఎయిర్క్రాఫ్ట్ తాలూకా కాక్పిట్ ఎలా ఉంటుందో జనరల్గా మనం నార్మల్ బోయింగ్లో కూర్చుంటాం, ఫ్లై చేస్తాం, అంటే దీనిపై వెళ్ళిపోతాం. కానీ వేరే కాక్పిట్ని చూసుకునే ఛాన్స్, కాక్పిట్లోకి వెళ్ళే ఛాన్స్ కానీ ఎవరికి పబ్లిక్ రాదు. మోరోవరు డిఫెన్స్ ఎయిర్క్రాఫ్ట్ అనేసరికి మీకు ఈవెన్ ఫ్లై చేసే ఛాన్స్ కూడా రాదు. సో అటువంటిది అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం కాక్పిట్ అనేది యాక్చువల్ ఎలా ఉంటుంది, ఆ కంట్రోల్ కాలం ఎలా ఉంటుంది, ఏ గేజర్స్ మీటర్స్ ఉంటాయి అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం డిస్ప్లేలో పెట్టడం జరిగింది. మొత్తం ఒక మినీ ఫ్లయింగ్ స్టేషన్ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్క్రాఫ్ట్ డేటా రికార్డర్ అనవచ్చు, లేదు అంటే మీరు జనరల్గా పీపుల్ పిలుచుకునే మాట బ్లాక్ బాక్స్. యాక్చువల్లీ బ్లాక్ బాక్స్ అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే బ్లాక్ బాక్స్ అనగానే ఇది నల్లగా ఉంటుందేమో, బ్లాక్ ఇన్ కలర్ అనుకుంటారు. బట్ నాట్. బ్లాక్ బాక్స్ అనేది ఎప్పుడు ఇదే రంగులో ఉంటుంది. అది హెలికాప్టర్కే కావచ్చు, ఎయిర్క్రాఫ్ట్కే కావచ్చు, ఏ ఎయిర్క్రాఫ్ట్కైనా కలర్ మాత్రం ఈ ఎంబర్ కలర్లో ఉంటుంది. స్పెషాలిటీ ఆఫ్ దిస్ కలర్ ఏంటంటే ఐడెంటిఫై చేయడానికి చాలా దూరం నుంచి అయినా సరే, మంచి హైట్, పెద్ద హైట్లోంచి అయినా సరే దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. దానికోసం అని చెప్పేసి ఈ కలర్లో ఉంటుంది. దీనికి ఉన్న మెటీరియల్ కూడాను ఎంత స్పెషాలిటీ అంటే పైనుంచి 30,000 to 40,000 ఫీట్ నుంచి ఇది పడిపోయినా సరే డ్యామేజ్ కాదు. ఇది సేమ్ వే ఇది మీకు 1000 డిగ్రీ సెల్సియస్ నుంచి 1100 డిగ్రీ సెల్సియస్లో కానీ బర్న్ అయిపోతుంది. అంటే ఫ్లేమ్స్లో పాడిసిన ఇది బర్న్ అవ్వదు. మ్యాక్సిమం ఇందులో డ్యామేజ్ అయ్యేది ఏముంటుంది అంటే పైన ఉన్నటువంటి కలర్ మాత్రమే. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్స్ పెయింట్, ఆ పెయింట్ కాబట్టి అది ఒక్కటే మీకు కాలుతుంది. కానీ లోపల ఏదైతే రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రం మీకు సేఫ్ అండ్ డేటా సెక్యూర్గా ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ ఒకవేళ క్రాష్ అవుతే ఈ క్రాష్ అవుతున్న ఎయిర్క్రాఫ్ట్స్ నుంచి ఎయిర్ క్రూ ఎవరైతే ఉన్నారో పైలట్సే కావచ్చు, అదర్ క్రూ మెంబర్సే కావచ్చు, వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్లోంచి జంప్ చేసి చూసారా ఎయిర్క్రాఫ్ట్ టిల్ట్ అయిపోతుంది. సో ఆ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అవుతున్న ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఎయిర్ క్రూ మీకు జంప్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ పారాచ్యూట్ అది వాటర్లోకి వచ్చిన తర్వాత లైఫ్ బోట్స్కి స్విమ్ చేసుకెళ్ళడం. అక్కడి నుంచి ఎస్ఐఆర్ ఎయిర్క్రాఫ్ట్స్ అంటారు, అట్లా సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్స్ ఆర్ షిప్స్, బోట్స్ వచ్చి వెళ్ళి సేఫర్ ప్లేస్కి తీసుకెళ్ళి సేవ్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మీకు కొన్ని ఇండియన్ నేవల్ తాలూకా యూనిఫామ్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ యూనిఫామ్స్ ఏమిటంటే మీకు వీటికి పేర్లు ఉండవు, ఓన్లీ నెంబర్లే ఉంటాయి. ఈ యూనిఫామ్స్ని ఎప్పుడు అంటే నేవీలోనే కావచ్చు, ఆర్మీలోనే కావచ్చు, ఎయిర్ ఫోర్స్లోనే కావచ్చు, అంటే డిఫెన్స్ సర్వీసెస్లో యూనిఫామ్స్కి బై నెంబర్ ఓన్లీ మేము ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి మీకు దీన్ని ఆక్సిజన్ ట్యాంక్ అంటాం. ఎందుకు ఆక్సిజన్ ట్యాంక్ మనకు అవసరం అంటే
ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా సరే మీకు అబౌట్ 10,000 ఫీట్ లెవెల్లో ఫ్లై అవుతుంది అనమాట. హెలికాప్టర్స్కి అవసరం లేదు, ఎందుకంటే హెలికాప్టర్స్ మీకు 3,000 నుంచి 7,000 మ్యాక్సిమం 5 to 7,000 ఫీట్ వరకు అవి ఫ్లై చేస్తాయి. కానీ ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్స్కి వచ్చేసరికి అవి అబౌట్ 10,000 ఫీట్ అనేది మీకు ఫ్లై చేయడం వల్ల అక్కడ కంపల్సరీ మీకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి మనకి సఫోకేషన్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆ క్రూకి ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఉండడం కోసం ఫ్లయింగ్ సిచ్యుయేషన్లోనే ఆక్సిజన్ ట్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా డిఫరెంట్ ట్యూబ్స్ లాగా, యాక్చువల్లీ వీటిని సోనోబాయ్స్ అంటారు. డిఫరెంట్ కైండ్ అన్నమాట, అంటే సైజ్ అనే కావచ్చు, వేవ్ లెంగ్త్ అనే కావచ్చు, పవర్ అనే కావచ్చు, డిఫరెంట్ మోడ్స్లో వర్క్ చేస్తుంటాయి. వీటిని సోనోబాయ్ అంటారు. మెయిన్ మనం ఇందాక మాట్లాడుకున్నామే ఈ ఎయిర్క్రాఫ్ట్ ASW వార్ఫేర్ అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కోసం మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. మెయిన్ ఇదే ఇన్స్ట్రుమెంట్ మీకు నీటి అడుగున ఉన్నటువంటి సబ్మెరైన్ని పట్టి మనకి ఇస్తున్నది అన్నమాట. మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మెరైన్కి రిలేటెడ్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇచ్చేది ఈ సోనోబాయ్స్. ఎప్పుడైతే ఎయిర్క్రాఫ్ట్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందో నీటి అడుగున సబ్మెరైన్ ఉందనో లేదంటే ఏదైనా డౌట్ వచ్చినా సరే ఏం చేస్తుందంటే ఎయిర్క్రాఫ్ట్ అది ఎగురుతున్నటువంటి మెటీరియల్ 30,000 40,000 అనేది ఆ హైట్ని రెడ్యూస్ చేసుకొని మీకు ఏమవుతుంది అంటే 2,000 to 3,000 ఆ హైట్లోకి వచ్చేస్తుంది. అది సీ మీద ఎగురుతుంది కాబట్టి ఎదురు అబ్స్ట్రక్షన్ ఆబ్జెక్ట్ ఏది ఉంటుందో అనేది ప్రాబ్లం ఉండదు. సో అది హైట్ తగ్గించుకుంటుంది. 800 కిలోమీటర్స్ ఏదైతే స్పీడ్ ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకొని 300, 250 అండ్ 300 కిలోమీటర్స్ పర్ అవర్ అప్లై చేయడం జరుగుతుంది. అంటే ఈ స్పీడు హైటు తగ్గించుకొని ఎక్కడైతే డౌట్ఫుల్గా ఉన్న ఏరియా ఉందో అక్కడ ఏం చేస్తుందంటే సబ్మరైన్స్ చుట్టూ ప్రక్కల అది సోనోబాయ్స్ని డ్రాప్ చేసేస్తుంది. డిఫరెంట్ ఉన్న సోనోబాయ్స్ని వెరైటీగా ఊడ్చుకుని అన్ని ఆ చుట్టూ డ్రాప్ చేసి అక్కడే ఎగురుతుంటారు. ఈ సోనోబాయ్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎయిర్క్రాఫ్ట్ నుంచి కిందకు పడుతున్నప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ చిన్న పారాచూట్, ఇవి చూసారా మీకు ఇక్కడ క్యాన్వాస్ క్లాత్లో ఉన్నది, ఇది పారాచూట్ అన్నమాట. ఇది ఏదైతే మీకు బ్లాక్ కవర్ వేసి ఉందో దీని లోపల క్యాన్వాస్ ఉంటుంది, ఇది పారాచూట్. ఈ సోనోబాయ్స్ అన్ని సోనోబాయ్స్ ఉంటాయి చిన్న చిన్న పారాచూట్స్. ఆ పారాచూట్ తోటి అది హ్యాపీగా స్లోగా కిందకి దిగుతుంది. ఒకసారి స్లోగా కిందకి దిగి ఇంకా నీటిలోకి ఎంటర్ అయిపోతున్న టైంలో ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది. ఈ విధంగా మీకు స్ప్లిట్ అయిపోతుంది. ఈ స్ప్లిట్ అయిపోయే పోర్షన్లోనే ఎక్స్ట్రీమ్ ఈ బాటమ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది నీటి అడుగుకు వెళ్ళిపోతుంది. ఆ కింద కనబడుతుంది ఏంటంటే మీకు బ్యాటరీ, CO యాక్టివేటెడ్ బ్యాటరీ. ఒక్కసారి సీలో కలిపితే ఆ సాల్ట్ వాటర్ తోటి అది ఏమవుతుందంటే యాక్టివేట్ అయ్యి అది పల్స్ని త్రో చేస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే చూస్తున్నారో ఈ విధంగా పల్స్ని సీలోకి త్రో చేస్తుంది. ఆ పల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటల్ బాడీని గుద్దుకొని అవి రిటర్న్ వస్తాయి. రిటర్న్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఈ తాలూకా రిసీవరు దాన్ని రిసీవ్ చేసుకొని ఈ ట్రాన్స్పాండర్ ద్వారా పైకి ట్రాన్స్మిటర్కి పంపి ట్రాన్స్మిటర్ ఇప్పుడు నీటి మీద తేలుతూ ఉంటుంది. ఆ ట్రాన్స్మిటర్ని తేలియల్ హెల్ప్ తోటి అది ఎయిర్లోకి మొత్తం ఆ సిగ్నల్స్ని పాస్ ఆన్ చేసేస్తుంది, అంటే ఎయిర్లోకి త్రో చేస్తుంది. ఎయిర్లోకి వెళ్ళినటువంటి ఆ సిగ్నల్స్ని ఎయిర్క్రాఫ్ట్ తాలూకా యాంటెన్నా రిసీవ్ చేసుకొని ఆ రిసీవ్ చేసుకున్న సిగ్నల్స్ని కాక్పిట్లో ఉన్నటువంటి మొత్తం క్రూ ఎవరైతే ఉన్నారో పైలట్స్ అదర్ క్రూ వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది. వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే డీకోడ్ చేసుకొని అది సబ్మెరైనా కాదా, ఒకవేళ సబ్మెరైన్ అయితే ఎంత డెప్త్లో ఉంది, ఏ స్పీడ్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, అది ఏ క్లాస్ సబ్మెరైన్ ఇవన్నీ వాళ్ళు డిసైడ్ చేసుకొని డీకోడ్ చేసుకొని అకార్డింగ్లీ దాన్ని డిస్ట్రాయ్ చేయడం కోసం బాంబ్ డ్రాప్ చేయాలా, మిసైల్ డ్రాప్ చేయాలా, ఇవన్నీ ఆలోచించుకొని అన్ని ప్లాన్ చేసి వాళ్ళు దాన్ని డ్రాప్ చేస్తే సబ్మెరైన్ని డిస్ట్రాయ్ చేస్తారు. 6 అవర్స్ వరకు ఇది మీకు C అడుగులు పనిచేస్తుంది. ఆఫ్టర్ 6 అవర్స్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ డిస్ట్రాయ్. ఇది ఈ ఎయిర్క్రాఫ్ట్ తాలూకా ఇంజిన్. మొత్తం ఎయిర్క్రాఫ్ట్కి 4 ఇంజిన్లు ఉంటాయి, అందులోని ఒక ఇంజిన్ ఇది. అంటే ఈ ఇంజిన్ పూర్తిగా లేదు. ఈ ఇంజిన్కి ఇక్కడ మీరు కింద ఏమైతే చూస్తున్నారో స్పిన్నరు అండ్ హబ్, ఈ రెండు కూడా మీకు ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ తాలూకా ఫ్రంట్ పోర్షన్లో మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అవన్నీ ఒక్కొక్క యూనిట్కి మీకు 4 ప్రొపల్లర్ బ్లేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఉంది కదా, అలాగే ఈ ప్రక్క ఒకటి, ఈ ప్రక్క ఒకటి, ఆ ప్రక్క ఒకటి.
ఇది సిమిలర్ వే దీనికి కూడా 4 ప్రొపెల్లర్ బ్లేడ్స్ ఉంటాయి, 4 గంటలను. మొత్తం ఒక ఇంజన్కి 8 ప్రొపెల్లర్ బ్లేడ్స్ ఉంటాయి. ఈ విధంగా ఫ్రంట్ రియర్, ఇది రియర్లోకి వెళుతుంది, ఇది ఫ్రంట్లోకి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అలా ప్రతిదానికి 4 ప్రొపెల్లర్ బ్లేడ్స్ ఉంటాయి. టోటల్గా ఒక ఇంజిన్కి 8 బ్లేడ్స్ ఉంటాయి. అది చూసారు అక్కడ 4 ఇంజిన్స్, ఒక్కొక్క దానికి 8 బ్లేడ్స్ ఉంటాయి. సో మొత్తం ఇవన్నీ మనం అసెంబుల్ చేసేసిన తర్వాత ఈ ఇంజిన్ మీద, ఈ ఇంజిన్ తాలూకా వెయిట్ మీకు సుమారుగా 6.5 టన్నులు అయిపోతుంది. ఒక ఇంజిన్ వెయిట్ 6.5 టన్స్ అవుతుంది. అండ్ ఈ 4 ఇంజిన్లు కలిపి గంటకి 6000 లీటర్స్ ఫ్యూయిల్ని కన్స్యూమ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎస్కేప్ అవ్వడానికి మేము ఎయిర్క్రాఫ్ట్లో పెట్టినటువంటి 5 పీపుల్ రాఫ్ట్ అన్నమాట, 5 మెన్ రాఫ్ట్. ఇందులోనే 5 అక్యుములేట్ అవ్వచ్చు, కూర్చొని దీన్ని చేసుకోవచ్చు. అదేమో సింగిల్ మెన్ రాఫ్ట్, ఒక వ్యక్తికి సరిపోయేటట్టు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎయిర్క్రాఫ్ట్ తాలూకా పారాచూట్, ఇది పైలట్ సీటు. యాక్చువల్లీ ఈ పారాచూట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది పారా బ్యాగ్. ఈ బ్యాగ్లో నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేస్తాం ఈ పారాచూట్ని. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇది మీకు జస్ట్ మీరు ఏదైతే షోల్డర్కి బ్యాక్ ప్యాక్ ఎలాగ తగిలించుకుంటారో అదే స్టైల్లోనే పైలట్ దీన్ని బ్యాక్ ప్యాక్ లాగా తగిలించుకుని స్ట్రాపప్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ పైలట్ ఇది ఎయిర్క్రాఫ్ట్లో జంప్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి. ఒక సర్టన్ హైట్కి వచ్చిన తర్వాత, విమానం నుంచి ఒక సర్టన్ హైట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీనికి ఉన్నటువంటి టాగుల్ ఏదైతే ఉందో ఈ టాగుల్ ఇది ఇక్కడ మీకు హ్యాంగ్ అవుతుంటుంది. ఆ హ్యాంగ్ అవుతున్న టాగుల్ని పుల్ చేయగానే ఆటోమేటిక్గా పారాచూట్ మీకు ఓపెన్ అయ్యి స్లోగా పైలట్ అనేవాడు, ఎయిర్ క్రూ అనేవాడు కిందకి వితౌట్ ఎనీ ప్రాబ్లం సేఫ్గా ల్యాండ్ అవుతాడు. అది ఈ బాక్సులు పెట్టినవన్నీ ఇవన్నీ సర్వైవల్ ఎక్విప్మెంట్, పైలట్కే కావచ్చు, ఎయిర్ క్రూకే కావచ్చు, వీళ్ళందరికీ మొత్తం సర్వైవల్ ఎక్విప్మెంట్. యాక్చువల్లీ ఇందులో ఉన్న ఎక్విప్మెంట్ అన్నీ మీకు అట్టడుగున కిందన ఉన్నటువంటి బ్యాగ్లోని, ఆ కిందన ఒక కార్నర్లో ఉన్న ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లోని ఫోల్డ్ చేసింది, ఆ బ్యాగ్లోని మొత్తం ఎక్విప్మెంట్ అంతా అందులో ఫిల్ చేసి దాన్ని ఆ బ్యాగ్ని ఈ బోట్లో పెడతాం. ఈ బోట్ను కూడా మేము నీట్గా ప్యాక్ చేసి ఒక బాక్స్ ఉంటుంది ఆ పైన ఎయిర్క్రాఫ్ట్లో పెడతాం. ఇది 6 మెన్ రాఫ్ట్ అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ పైలట్ ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని నీటిలోకి డ్రాప్ చేసేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత పారాచూట్ హెల్ప్ తోటి వాళ్ళు కూడా పైలట్ క్రూ, ఎయిర్ క్రూ అంతా జంప్ చేసేసి దీంట్లోకి స్విమ్ చేసుకుంటూ వస్తారు. లోపలికి వెళ్లే ముందు ఇదేమవుతుంది అంటే ఇక్కడ ఒక టాగుల్ ఉంటుంది, ఒక పుల్లింగ్ గేర్ లాగా, ఒక తాడు. పుల్లింగ్ గేర్ అంటే నథింగ్ బట్ ఒక రోపు, దాన్ని గట్టిగా పట్టుకొని లాగితే అది ఏమవుతుందంటే ఈ CO2 సిలిండర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి మొత్తం CO2 అంతా ఇందులోని ఈ ట్యూబ్లో నిండి ఇది ఇన్ఫ్లేట్ అయ్యి ఇగో ఇలా బోట్ లాగా తయారవుతుంది. హట్టెడ్ బోట్ లాగా, బోట్ హట్ బోట్ ఏదన్నా సరే మీరు. సో ఈ విధంగా 6 మెన్ కూర్చోవడానికి ఆల్ వెదర్ మాట, ఇది ఆల్ వెదర్ ప్రూఫ్. ఇందులో కూర్చుంటే ఆ బ్యాగ్లోని మీకు అవన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఇవన్నీ మీకు సిగ్నల్ ఇవ్వడానికి. ఈ థిక్ యాంబర్ కానీ థిక్ డార్క్ ఎల్లో స్మోక్ మీకు పిక్చర్స్లో చూసి ఉంటారు, పట్టుకుంటే హ్యాండిల్ పట్టుకుంటే స్మోక్ థిక్గా వస్తుంది. సో ఇండికేట్ ఇవ్వడానికి. నైట్ టైం టార్చ్ కూడా ఉంటుంది, టార్చ్ సిగ్నల్ ఇవ్వడానికి. హోలోగ్రాఫ్ మీకు చిన్నప్పుడు మీరు ఆడుకుని ఉంటారు, ఇప్పుడు కూడా సరదాగా అప్పుడప్పుడు అద్దం సూర్యుడికి ఎదురుగుండా పెట్టి ఎలా ఊపితే మీకు రేస్ రిఫ్లెక్ట్ అయ్యి సిగ్నల్ సింబల్ ఇస్తుంటాం కదా. ద సిమిలర్ వే ఇందులో అద్దం పెడితే ప్రమాదం కాబట్టి పగిలితే ట్యూబులు డ్యామేజ్ చేస్తుంది కాబట్టి స్టీల్ కోటెడ్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ పెడతారు. సో దీని మీద సూర్యుడు కాంతి పడితే రిఫ్లెక్ట్ అంటే దూరంగా ఉన్న వాళ్ళకి కూడాను మనం సిగ్నల్, ఎందుకంటే టార్చ్లో బ్యాటరీస్ వర్క్ చేయకపోవచ్చు. ఇదైతే మీకు సూర్యుడికి ఆపోజిట్గా పెట్టి సిగ్నల్ ఇచ్చుకోవడం బాగుంటుంది. దూరంగా ఉన్న వాళ్ళకి విజువల్ ఫ్లో చేసి మనం సిగ్నల్ ఇవ్వచ్చు. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ మీకు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది ప్యాక్డ్, అదేవిధంగా ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది, ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సిక్నెస్ ఆర్ ఇల్నెస్ ఏదైనా సరే వాళ్ళకి ఎమర్జెన్సీ ఇందులోని మీకు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. ఇదంతా మీరు చూస్తుంది 1950 అండ్ 60s టెక్నాలజీ. ఇప్పుడంటే GPS, GPRS, AAS సిస్టమ్స్ వచ్చేసాయి, కానీ దోస్ డేస్ శాటిలైట్ ట్రాన్స్మిటర్,
దీన్ని మీరు సీ వాటర్లో ఒకసారి ముంచి తీస్తే ఇది ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఆ పక్కన ఉన్న పొడుగ్గా ఒక స్టీల్ రాడ్ లాంటిది కనిపిస్తుంది కదా, అది దీని యాంటీనా. సో ఇవన్నీ దీనికి ఏంటంటే మీరు మీ లొకేషన్ని శాటిలైట్కి ట్రాన్స్మిట్ చేస్తారు. ఆ శాటిలైట్ ఏం చేస్తుందంటే సిగ్నల్స్ని ఆ చుట్టుప్రక్కల ఉన్న కంట్రీస్ కానీ, బోట్స్ కానీ, షిప్స్ కానీ, వెదర్ ఇట్ మే బి మర్చెంట్ నేవీ ఆర్ డిఫెన్స్ సర్వీసెస్ షిప్ ఆర్ ఎనీ ఎయిర్క్రాఫ్ట్, ఎనీ కైండ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, వాటికి ట్రాన్స్మిట్ చేస్తుంటుంది కీప్ ఆన్ శాటిలైట్. సో వీళ్ళు సర్వైవ్ చేయడం కోసం. అవి కాకుండా ఇక్కడ మీకు ముఖ్యంగాను ఫిషింగ్ గెట్స్, ఫిషింగ్ హుక్స్, ఫిషింగ్ బైట్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఫుడ్ ఏదైతే ఉందో వాటర్ మీకు అది కంప్లీట్ అయిపోయినా అంతవరకు ఇంకా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కాబట్టి వీళ్ళని రక్షించి తీసుకెళ్ళేంతవరకు చేపలు పట్టుకొని జీవించడం కోసం, అంటే చేప పట్టుకొని వాళ్ళు దాన్ని శుభ్రంగా తిని వాళ్ళు మొత్తం ఏంటంటే మన మెయిన్ మోటివ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏ ఎయిర్ క్రూ కూడా తిండి లేక నీరు లేక చనిపోకూడదు. అందుకోసం అనేసి మేమన్నీ వాళ్ళకి ఎక్విప్మెంట్ అంతా అందులో పెట్టి ఆ బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ ఏమో ఈ 6-man క్రాఫ్ట్లో పెడతాం అన్నమాట. సైడ్స్ ఇదేమో మెయిన్ ల్యాండింగ్ గేర్ టైర్. ఈ రెండు చూస్తున్నారు కదా, వింగ్ కింద ఇంజిన్ కింద ఉన్నటువంటి వీటిని మెయిన్ ల్యాండింగ్ గేర్ అంటారు. దాని తాలూకా వీల్ టైర్ ఇది. ఇది వచ్చేసరికి నోస్ ల్యాండింగ్ గేర్ అంట. మనకి బెల్లి కింద ఉన్నటువంటిది నోస్ ల్యాండింగ్ గేర్ అంట. ఈ ల్యాండింగ్ గేర్ తాలూకా టైర్ ఇది. మీకు ఫ్లాట్ బాంబ్ అన్నమాట చెప్పాను కదా ఇందాక, ఆ తాలూకా సబ్మరీన్ డిస్ట్రాయ్ చేయడం కోసం కానీ, నేల మీద ఉన్నా సరే నీటిపైన ఉన్న షిప్స్ బోట్స్ని డిస్ట్రాయ్ చేయాలన్నా, నేల మీద ఉన్నటువంటి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ చేయాలన్నా, ఇప్పుడు ఎనిమీ ఎయిర్ ఫీల్డ్ ఉంది, ఎనిమీ ఎయిర్ ఫీల్డ్ని డ్యామేజ్ చేయాలి, ఎనీ ఎయిర్ క్రాఫ్ట్ని డ్యామేజ్ చేయాలి, లేదంటే షిప్పింగ్ సర్వీసెస్ని డ్యామేజ్ చేయాలి, లేదంటే హార్బర్ని డ్యామేజ్ చేయాలి. సో ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న దాని మీద ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగే సీ సర్ఫేస్ మీద ఉన్నట్టు ఏదైనా బోట్ వెళ్ళిపోతుంది, ఎనిమీ బోట్, ఎనిమీ షిప్ వెళ్తుంది, దాని మీద బాంబ్ డ్రాప్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. మిస్సైల్ ఈ పొడుగ్గా ఉన్నదే ఇదంతా మీకు మిస్సైల్. మిస్సైల్ ఎప్పుడు సెల్ఫ్ డ్రివెన్, సెల్ఫ్ గైడెడ్ మిస్సైల్ అనేసరికి ఇది మీకు మిస్సైల్. అంటే మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ స్టెప్, ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి మీకు రెకీ చేస్తుంది. హోలోగ్రఫీలో చూపిస్తున్నాం. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి మీకు అదంతా మొత్తం ఆ ఏరియాని స్కాన్ చేస్తుంది. సబ్మరైన్ అనేసి మనం ఏదైతే డౌట్ఫుల్గా చెప్పామో ఆ ఏరియాని స్కాన్ చేసి కన్ఫర్మ్ చేయడం కోసం అది సోనోబాయ్ డ్రాప్ చేసింది. దాన్ని మనం సోనోబాయ్ అంటాం. ఈ సోనోబాయ్ డ్రాప్ చేసింది. ఈ సోనోబాయ్ కూడా మీకు కన్ఫర్మ్ అంటే ఏంటంటే వెతుకుతుంది సబ్మరైన్ ఎక్కడ ఉందా అనేది ఐడెంటిఫై చేస్తుంది. అది ఐడెంటిఫై చేసిన తర్వాత అదేంటి కన్ఫర్మ్ అయ్యాక మిస్సైల్ని డ్రాప్ చేస్తుంది. ఇది మిస్సైల్. ఈ మిస్సైల్ అనేది ఎప్పుడంటే మీకు సెల్ఫ్ గైడెడ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు బాంబు. పైన ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఫ్లై అవుతుందో పైన అది మీకు మిస్సైల్ డ్రాప్ చేస్తుంది. ఈ మిస్సైల్ డ్రాప్ అయ్యి నీటిలోకి వెళ్ళి ఆ సబ్మరైన్ డిస్ట్రాయ్ చేసినట్టు విత్ సౌండ్ ఎఫెక్ట్ అండ్ రెడ్ లైట్ ఎఫెక్ట్ కూడా వస్తుంది విత్ సౌండ్. అంటే మిస్సైల్ వెళ్ళి మనకి ఆ సబ్మరైన్ డిస్ట్రాయ్ చేసినట్టు సౌండ్ అండ్ లైట్ ఎఫెక్ట్. సీ సర్ఫేస్ లెవెల్లో ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అక్కడ సబ్మరైన్ మీకు అంటే మనం డ్రాప్ చేసింది మిస్సైలే కావచ్చు, బాంబే కావచ్చు, ఏదైనా సరే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏది డ్రాప్ అయినా సరే అది విత్ ద హెల్ప్ ఆఫ్ స్మాల్ పారాచూట్ ముందు హ్యాపీగా ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత దాని ప్రతాపం చూపిస్తుంది అనమాట. మీకు మెడల్స్, ఇది గ్యాలంటరీ మెడల్స్ ఫర్ నేవీ, ఎక్స్క్లూజివ్లీ ఫర్ నేవీ మాట. ఓన్లీ నేవల్ తాలూకా ఈ మాట మెడల్స్. ఈ 4 నేవీకి సంబంధించినవి. యాక్చువల్లీ మనకి మెడల్స్ తయారు చేసిన వాళ్ళు, మనకి మెడల్స్ ఉన్నాయని తెలుసు కానీ యాక్చువల్లీ అది ఎవరు డిజైన్ చేశారు, ఎవరు తయారు చేశారు అనేది చాలా మందికి తెలియదు. ఇగో దానికోసమే ఆ ఫోటో. ఫేర్వెల్ టోకెన్ ఇది ఎప్పుడైతే 2017లో నాకు ఫేర్వెల్ అయిపోయిందో ఎయిర్క్రాఫ్ట్కి రజాలీ నుంచి డిఫరెంట్ పొజిషన్లోని ఈ ఎయిర్ స్క్వాడ్రన్ ఏదైతే ఉందో దాన్ని కమాండ్ చేస్తున్నాం, లీడ్ చేస్తున్నాం. ఇది ఏంటంటే ఈ రోజు వరకు ఎయిర్క్రాఫ్ట్ మనం 29 years యూజ్ చేసుకొని 2017లో డీకమిషన్ చేస్తాం కానీ స్టిల్ రష్యా ఈజ్ స్టిల్ యూజింగ్ ఎయిర్క్రాఫ్ట్స్. ఇంకా ఇప్పటికీ మనకంటే ముందు ఇంట్రడ్యూస్ అయింది రష్యన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో. స్టిల్ దే ఆర్ యూజింగ్ దిస్ ఎయిర్క్రాఫ్ట్. కానీ దీనికి యాక్చువల్లీ హిస్టరీ ఏమిటంటే ఈ రోజు వరకు ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అనేది అవ్వలేదు. అది రికార్డెడ్ అనమాట ఇంతవరకు.
ఈ TU-142 మోడల్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు క్రాష్ అనేది ఎయిర్క్రాఫ్ట్ అవ్వలేదు. నార్మల్ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి, యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్ గ్రౌండ్ లెవెల్లో అది వచ్చి కుద్దిడు ఇది కుద్దుకోవడం ఏదో చిన్న చెత్తలు జరుగుతాయి. కానీ ఎయిర్క్రాఫ్ట్ టోటల్లీ క్రాష్ అయిపోయి పైలట్లు చనిపోయారు, ఎయిర్ క్రూ చనిపోయారు అనే ఇన్సిడెంట్ ఈ రోజు వరకు ఈ ఎయిర్క్రాఫ్ట్ హిస్టరీలో లేదు. ఈ ఎయిర్క్రాఫ్ట్ అనేది మన ఇండియాలో లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉందో మన ఇండియాలోనే ఉందంటే మనం వాడట్లేదు. ఇది రీప్లేస్ అయిపోయింది. PI-8 తోటి ఈ ఎయిర్క్రాఫ్ట్ స్క్వాడ్రన్ని రీప్లేస్ చేస్తాం, అప్గ్రేడ్ చేశారు. అమెరికన్ వెర్షన్. మీరు అక్కడ చూస్తున్న ఎయిర్క్రాఫ్ట్ ఉంది కదా, దాన్ని సీ హ్యారియర్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు. సీ హ్యారియర్ ఇది యాక్చువల్లీ ఇంగ్లాండ్ వెర్షన్ మాట, బ్రిటిష్ వెర్షన్. దీన్ని మనం 83లో నేవీలో 1983లో ఇంట్రడ్యూస్ చేసాం. ఇది 2016 వరకు మనతో పాటు ఇండియన్ నేవీతో పాటు ఉంది వైట్ టైగర్ స్క్వాడ్రన్స్లో. దీన్ని ఆ తర్వాత ఈ స్క్వాడ్రన్ని ఎయిర్క్రాఫ్ట్ డీకమిషన్ అయిపోయాక సుఖాయ్, రష్యన్ మేక్ అవి సుఖాయ్ రీప్లేస్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న బ్యూటీ ఏమిటంటే ఇది ఎక్కువ మెయిన్లీ మనం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మీద లైక్ ఓల్డ్ INS విక్రాంత్, INS విరాట్, ఇప్పుడు 2 లేవు మనకి నేవీలో డీకమిషన్ అయిపోయి, ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ నుంచి దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది. అలాగే ఇది నార్మల్ ఎయిర్క్రాఫ్ట్స్ లాగా రన్నింగ్ టేకాఫ్ అండ్ రన్నింగ్ ల్యాండింగ్ కూడా అవుతుంది. అది కాకుండా ఇందులో స్పెషాలిటీ అండ్ బ్యూటీ ఏమిటంటే మన హెలికాప్టర్స్ ఏ విధంగా వర్టికల్ టేకాఫ్ చేస్తాయో, వర్టికల్ ల్యాండింగ్ ద సేమ్ పొజిషన్, ద సేమ్ దీంట్లో ఉంటుంది, టేకాఫ్ అండ్ ల్యాండింగ్ అవుతుంది. సేమ్ కైండ్ ఆఫ్ టేకాఫ్ ల్యాండింగ్ వర్టికల్. దీన్ని సపరేట్ ఒక వర్డ్ ఉంది, వీస్టోల్ అంటారు. వీస్టోల్ అంటే వర్టికల్లీ షార్ట్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్. సో వీస్టోల్ మోడల్ ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి అది టేకాఫ్ అయ్యి షూటప్ అయిపోగలదు. ద సిమిలర్ వే ఫ్లై చేసుకుంటూ వచ్చి అదే పొజిషన్లో ఓవర్ చేసుకొని హెలికాప్టర్ లాగా అదే పొజిషన్లో కూర్చుంటుంది. ఇది సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ అన్నమాట. అదేమో మీకు యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, ఇదేమో మీకు క్లాక్ వైజ్ రొటేషన్. సో దట్ ఏమవుతుంది అంటే ఆ 2 ప్రొపెల్లర్స్ మధ్యనటువంటి ఎయిర్ ఏదైతే సక్ చేస్తుందో హైలీ మనం ట్రమండస్ కంప్రెషన్ జరుగుతుంది అన్నమాట. ఆ కంప్రెస్డ్ ఎయిర్ అంతా మీకు ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి టర్బైన్ మీద ఏదైతే మీకు ఆ ఇంజిన్, ఇదంతా మీకు ఆ చివరి వరకు ఇంజినే. ఇక్కడి నుంచి మీరు అక్కడ చూసాం కదా మన లోపల ఇంజిన్, అది అక్కడి నుంచి అక్కడి వరకు ఇంజిన్. ఆ ఇంజిన్ లోపల విపరీతంగాను ఎయిర్ కంప్రెస్ అయ్యి విపరీతమైన దానికి పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ 1,85,000 kg బరువున్న ఎయిర్క్రాఫ్ట్ని గంటకి 800 కిలోమీటర్ల స్పీడ్తో తీసుకెళ్ళడానికి అదే కారణం. ఓన్లీ వింగ్ స్పానే మీకు 50 మీటర్స్, అంటే మీకు 150+ ఫీట్. మీకు ఇక్కడ చూస్తున్న ఈ మొత్తం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా మనం అక్కడ చూసాం కదా టన్నల్లో ఆక్సిజన్ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ ఉంటాయి మనకు మొత్తం ఆక్సిజన్ సిస్టమ్ అంతా ఇక్కడి నుంచే మీకు మొత్తం బ్యాక్ రియర్ పోర్షన్లో కూర్చున్నటువంటి గన్నర్కే కావచ్చు, ఫ్రంట్ పోర్షన్లో కూర్చున్నటువంటి ఎయిర్ క్రూ పైలట్స్ అండ్ అదర్ ఎయిర్ క్రూకే కావచ్చు, మొత్తం ఆక్సిజన్ అనేది ఇక్కడి నుంచే మనకి సప్లై అవుతుంది. ఇది వచ్చేసరికి మీకు ఏరియల్ కెమెరా. మీకు ఎప్పుడైతే ఏదైనా ఫోటో తీయాలి అనుకుంటే కింద ఉన్నటువంటి అక్కడి నుంచి పైలట్స్ కూర్చొని కింద ఉన్నటువంటి డోర్ని ఓపెన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ కెమెరా ఏదైతే ఉందో దాన్ని జూమ్ అవుట్ అవుతుంది. జూమ్ అవుట్ అయ్యి బయటికి కావాల్సిన ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మళ్ళీ జూమ్ లోపలికి వస్తుంది, ఆ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇది మీరు ఇక్కడ నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి లోపలికి వచ్చి ఎంటైర్ స్పేస్ మీరు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్ ఎలాగ ఉండదు, ఎక్కడికక్కడ ఇది కంపార్ట్మెంట్ సెక్షన్లో ఉంటుంది అన్నమాట. ఎక్కడెక్కడ క్లోజ్ అన్నమాట. ఇందులో ఏ వర్క్ చేయాలన్నా కింద నుంచి డోర్ ఓపెన్ చేసుకురావాలి, కింద నుంచి లోపలికి వచ్చి పని చేసేసి మళ్ళీ అదే డోర్లోంచి హ్యాచ్లోంచి, యాక్చువల్లీ హ్యాచ్ అది, ఆ హ్యాచ్లోంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయి క్లోజ్ చేసుకోవాలి. అంతేగాని మీకు ఈ విధంగా నడిచి ఈ చివరి నుంచి ఆ చివరి కావాలని కాకపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇది CO2 ఫైర్ ఫైటింగ్ సిస్టమ్. ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పైలట్స్ అక్కడే కూర్చొని అక్కడి నుంచే, ఎందుకంటే వాళ్ళకి ఇండికేషన్ వస్తుంది కాబట్టి అక్కడ కూర్చొని అక్కడి నుంచే ఫైర్ ఫైటింగ్ సిస్టాన్ని వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఆ పర్టికులర్ సెక్షన్కి వెళ్ళి ఈ గ్యాస్ ఏదైతే ఉందో CO2 గ్యాస్, అది ఆ పర్టికులర్ సెక్షన్లోకి వెళ్ళి ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేసేస్తుంది. ఇదంతా మీకు టెక్నికల్ కంపార్ట్మెంట్. ఇక్కడ మీకు టెక్నికల్ డేటా అంతా మీకు ఉండే కంపార్ట్మెంట్ అంట. ఇది వచ్చేసరికి మీకు
డేటా రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్. టెక్నికల్ కంపార్ట్మెంట్, ఫ్లైట్ డేటా రికార్డర్. మీరు అక్కడ చూసింది రౌండ్గా ఉంది, ఇది డబ్బాలా కనిపిస్తుంది, అది రౌండ్గా ఉంది. డిఫర్స్ ఏంటంటే బాడీ మే డిఫర్స్, డిజైన్ మే డిఫర్స్, బట్ కలర్ అదే కలర్లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఆస్ట్రో నావిగేషన్ కెమెరా. దీని మెయిన్ డ్యూటీ ఏంటంటే ఆస్ట్రో నావిగేషనల్ కెమెరా డ్యూటీ, ఎప్పుడైనా మనకి సీక్రెట్ మిషన్స్ మీద పైలట్స్ వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్గా ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని ఎక్సెప్ట్ ఇంజన్ పవర్, రేడియో కానీ, కమ్యూనికేషన్ కానీ, నెక్స్ట్ లైట్స్ కానీ, మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఫ్లై చేస్తారు అట్ ద హైట్ ఆఫ్ 40,000+ ఫీట్లు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఆన్ చేస్తారు. ఇది యాక్చువల్లీ స్విచ్ ఆన్ చేస్తే ఇది పైన ఉంటుంది, మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం కిందకు తెచ్చిస్తుంది దీన్ని. దీని డ్యూటీ ఏంటంటే స్విచ్ ఆన్ చేయగానే ఇది మొత్తం వాళ్ళ పైలట్స్కి వాళ్ళు వెళ్ళవలసిన దారిని ఇది చూపిస్తుంది వాళ్ళ దీని స్క్రీన్ మీద. ఇదేంటి బై స్టడీయింగ్ ఆఫ్ స్టార్స్. ఆస్ట్రో నావిగేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ మీన్ ఆస్ట్రో నావిగేషన్ ఏంటంటే స్టార్స్ మూవ్మెంట్ని, మూన్ లైట్, మూన్ డైరెక్షన్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి దారి చూపిస్తుంది. పైలట్స్ ఏం చేస్తారంటే అకార్డింగ్లీ వాళ్ళు ఫ్లై చేసుకుంటూ వెళ్ళి అక్కడ వాళ్ళు చేయవలసింది ఏదైతే ఉందో సీక్రెట్గా ఫినిష్ చేసుకొని మళ్ళీ దాని డైరెక్షన్ ప్రకారం వెనక్కి వచ్చేస్తారు వితౌట్ స్విచ్చింగ్ ఆన్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఇంజిన్స్. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎయిర్ క్రాఫ్ట్ తాలూకా. ఇది ఇక్కడ నుంచి ఇది డ్రాప్ జోన్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచే మీకు బాంబ్సే కావచ్చు, సోనోబాయ్ సిస్టమే కావచ్చు, మిసైల్సే కావచ్చు, ఏదైనా సరే మీకు ఇక్కడి నుంచే. ఇప్పుడు ఈ ర్యాక్స్ చూసారు కదా, ఈ విధంగా ర్యాక్స్ ఇటు మీకు బోత్ సైడ్స్ అండ్ ఈవెన్ సెంటర్ కూడా ఉంటుంది. సెంటర్లో మీకు మిసైల్ ర్యాక్స్ ఉంటాయి, మిసైల్ క్యారియర్స్, ర్యాక్ క్యారియర్స్. మీరు ఇదైతే పైన చూస్తున్నారో మిసైల్ ర్యాక్ క్యారియర్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచే మీకు పైలట్ ఏ డ్రాప్ చేయాలన్నా ఆ డోర్స్ ఓపెన్ చేస్తారు. డోర్స్ ఓపెన్ చేసి కావాల్సిన ఎక్విప్మెంట్ కిందకి డ్రాప్ చేసేస్తారు. ఈ డోర్స్ కనబడుతున్నాయి కదా సైడ్న, ఓపెన్ చేయడం, ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ డ్రాప్ చేసేయడం, వెంటనే డోర్స్ క్లోజ్ చేసేయడం చేస్తారు. ఇదంతా ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడి నుంచే చేస్తారు. ఇక్కడ ఏదైతే మీరు నుంచున్నారో ఈ గ్లాస్ అని, వుడ్ అని, ఇదంతా మేము ఏర్పాటు చేసింది పబ్లిక్ నడవడం కోసం. ఇది మీకు బాంబు చెప్పాను కదా, బాంబు. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫ్యూయల్ ట్యాంక్. ఈ ఫ్యూయల్ ట్యాంక్ మీకు రైట్ వింగ్ తోటి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే నుంచొని మాట్లాడుకుంటున్నామో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఉండేది, అది మన యాక్సెసిబిలిటీ కోసం కట్ చేసి తీసేస్తాం. అదేమో లెఫ్ట్ వింగ్కి అటాచ్ అయ్యి ఉండే ఫ్యూయల్ ట్యాంక్. మొత్తం ఇదంతా ఫ్యూయల్ కంపార్ట్మెంట్. ఈ కింద మీరు చూస్తున్నారు కదా, ఈ కింద మీకు రొటేట్ అవుతుంది ఎన్డీ బీకన్. అంటే ఏంటి? నావిగేషన్ అండ్ డైరెక్షనల్ రాడార్. ఇందులో స్టిల్ రాడార్ ఈజ్ వర్కింగ్, ఒరిజినల్ రాడార్ అది స్టిల్ యాక్చువల్లీ డీసీ మీద వర్క్ చేస్తుంది. దానికి మేము ఏసీ కన్వర్ట్ చేసి మోటార్ పెట్టాం, స్టిల్ వర్కింగ్. ఇవి కంట్రోల్స్. మీరు ఏవైతే చూస్తున్నారో ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్స్. ఎయిర్ క్రాఫ్ట్ లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ అవ్వాలన్నా, టేక్ ఆఫ్ చేయాలన్నా, ల్యాండింగ్ చేయాలన్నా చాలా చాలా పార్ట్స్ మనం ఆపరేట్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ వచ్చి కూర్చుండిపోతే అలాగే డైరెక్ట్ టేక్ ఆఫ్ అవ్వదు. దానికి సంబంధించి రిలేటివ్లీ మనం చాలా మూవబుల్ పార్ట్స్ ఉంటాయి, అవన్నీ మనం ఆపరేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే ఎయిర్ క్రాఫ్ట్ మీకు సేఫ్గా ఫ్లై అవ్వడం కానీ, టేక్ ఆఫ్ చేయడం కానీ, ల్యాండింగ్ చేయడం కానీ, టేకింగ్ లెఫ్ట్ టర్న్, టేకింగ్ రైట్ టర్న్, ఏదైనా సరే ఈ అన్నిటికీ మీకు ఇక్కడ కంట్రోల్ కాలం, ఈ కంట్రోల్ లీవర్స్ ఉండొచ్చు. ఇది ఇప్పుడు మీరు ఏ చూస్తున్నారో ఇది రెడ్డర్ పిన్ ఆపరేట్ చేయడానికి. రెడ్డర్ అంటే అది తోక దగ్గర పొడుక్కుంటుంది కదా, ఇట్లా ఆ రెడ్డర్ పిన్ ఆపరేట్ చేయడానికి మనం ఓకే. ఇప్పుడు మీరు ఉంటున్నది ఏంటంటే ఇది కాక్పిట్ మెయిన్ ఏరియా. ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ మొత్తం ఇక్కడి నుంచే మీకు ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగే కావచ్చు, ఇతర ఎక్విప్మెంటే కావచ్చు, ఆర్మమెంటే కావచ్చు, ఏదైనా సరే మీకు ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు. ఎయిర్ క్రూ టోటల్ ఈ ఏరియాలోని మీకు 9 మంది ఎయిర్ క్రూ ఉంటారు. 9 మందిలోని మీకు ఇక్కడికి వచ్చేసరికి మీరు అక్కడ నుంచి చూస్తుంటున్నారు కదా, ఫస్ట్ కింద డౌన్లో ఉన్నది నావిగేటర్. ఆ డౌన్లో ఉన్నది మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయనేమో పైలట్, ఈ రైట్ సైడ్ ఉన్న ఆయనేమో ఫ్రంట్లోని కో పైలట్. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ కార్నర్లో ఉన్నది ఫ్లైట్ ఇంజనీర్, ఇక్కడికి వచ్చేసరికి ఫ్లైట్ సిగ్నలర్, మీకు బ్యాక్ ఇక్కడికి వచ్చేసరికి సోనార్ ఆపరేటర్, సోనిక్ మాట సోనార్ ఆపరేటర్.
ఆ ఎదురుకు వచ్చేసరికి సీనియర్ నావిగేటర్, ఇక్కడికి వచ్చేసరికి టాకో టాక్టికల్ వార్ఫేర్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ద కమ్యూనికేషన్ బెంచ్. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక అబ్జర్వర్ ఉంటారు. ఇక్కడ కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పేసి మనం సీట్ రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది కింద ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే ఎగ్జిట్ ఈ ఫ్లైట్కి. ఇక్కడి నుంచి టోటల్ ఎయిర్ క్రూ లోపలికి వస్తారు, ఇక్కడి నుంచి టోటల్ ఎయిర్ క్రూ మళ్ళీ బయటకు వెళ్తారు. సో అని చెప్పేసి మనం ఇదంతా ఓపెన్ చేయడం జరిగింది. లేదు అంటే ఇక్కడ ఏమీ మీరు చూస్తున్నది ఏది కూడా ఉండదు, ఇదంతా క్లోజ్, ఇక్కడ వరకే ఉంటుంది ఓపెన్. అంటే ఈ పైలట్స్ ఇక్కడ వరకు వస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అంతే. ఇదంతా క్లోజ్, దేనికది కంపార్ట్మెంట్ వైజ్. ఇక్కడికి వచ్చేసరికి పైలట్ కానీ ఇతర ఎయిర్ క్రూ కానీ లోపలికి రావాలంటే ఇదే యాక్సెసిబిలిటీ, కింద నుంచి లోపలికి, లోపల నుంచి మళ్ళీ కిందకి వెళ్ళడానికి. వీళ్ళతో సంబంధం ఉండదు, ఓన్లీ ఒక్కసారి ఫ్లైట్ టేకాఫ్ అయిపోయి మళ్ళీ ల్యాండ్ అయ్యేంత వరకు త్రూ ఓన్లీ రేడియో కమ్యూనికేషన్ ద్వారా వీళ్ళతో టచ్లో ఉంటాడు అతను. ఈ సోలో మ్యాన్, సోలో ఆపరేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ సోలో. కూర్చోవడం కూడా సింగిల్ గాను సోలోగానే ఉంటాడు టోటల్ ఎంటైర్ ఫ్లైట్. ఇది మెయిన్ మీకు ఇందాక చెప్పాను కదా డ్రాప్ జోన్ అనేసి. ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు మనకి క్లోజ్ అయ్యి ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రిక్వైర్మెంట్ ఏదైనా మనకి ఆపరేట్ చేయాలి అని అనుకుంటే పైలట్స్ ఏం చేస్తారంటే ఈ డోర్స్ని ఓపెన్ చేసి అక్కడి నుంచే కూర్చొని అక్కడి నుంచే బై ఆపరేటింగ్ ఫ్యూ స్విచెస్ ఈ డోర్స్ని ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ని డ్రాప్ చేయడం. అంటే సోనోబాయన్ కానీ, బాంబు కానీ, మిసైల్ కానీ ఇక్కడి నుంచే డ్రాప్ చేస్తారు. ఆ పని అయిపోయినట్టు మళ్ళీ డోర్స్ని those are hydraulic system, right sir? డోర్స్ ఆర్ హైడ్రాలికల్లీ ఆపరేటింగ్. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే మొత్తం ఒక్క హైడ్రాలిక్ మీద బేస్ అవుతుంది. Yeah actually అసిస్టెడ్ బై ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రో హైడ్రాలిక్ ఆపరేటింగ్ సిస్టమ్. చూసారా ఈ డోర్, ఇక్కడ ఏదైనా సరే ఈ డోర్ ఓపెన్ చేస్తాం, లోపలికి వెళ్తాం, వర్క్ చేసుకుంటాం. ఇందులో వర్క్ చేయాలంటే ఈ డోర్కి ల్యాండ్ అయిన తర్వాత వీళ్ళు డ్రాప్ చేస్తారనుకోండి, ఆయన ఎన్ని ఎంటీ అయిపోతాయి కదా, సోనోబాయిల్సే కావచ్చు, బాంబ్ డ్రాప్ చేసినాయి, మిసైల్ డ్రాప్ చేసి, అప్పుడు ఏం చేస్తాం ఇక్కడికే డోర్స్ ఓపెన్ చేసి ఇలా ల్యాండ్ అయిపోయాక మా ఎయిర్పోర్ట్లోని మా హ్యాంగర్కి వచ్చేసాక ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి. లేదంటే ఓపెన్ చేసి లేకపోతే ఒక వ్యక్తి వెళ్ళి లోపలికి వెళ్ళి టెక్నీషియన్ కింద నుంచి లోపలికి వెళ్ళి ఆపరేట్ చేసి డోర్స్ ఓపెన్ చేస్తాడు. చేసిన తర్వాత ఇందులో కావాల్సినవన్నీ మళ్ళీ వాపస్ రీఫిల్ చేసేసి మళ్ళీ డోర్స్కి వచ్చేసి. ఇది వచ్చేసరికి ఫ్లైట్ కంపార్ట్మెంట్. ఒకవేళ మన మీద ఎవరైనా మిసైల్ ప్రయోగించారనుకోండి ఈ ఎయిర్క్రాఫ్ట్ మీద, సో ఈ ఎయిర్క్రాఫ్ట్ని సేఫ్ చేయడం కోసం ఇక్కడ మనకి మిసైల్స్ అంటే నథింగ్ బట్ మనకి దీపావళి టైంలోని తారాజువులు పైకి వెళ్తాం, పైకి వెళ్ళిన తర్వాత ఈ చెట్పట్టలాడుతూ కలర్ఫుల్ డిజైన్ తోటి మనకి పైన పేలుతాయి కదా, స్పార్కల్స్ వస్తాయి కదా. సో ఆ విధంగానే ఇక్కడ మీకు వీళ్ళు ఫైర్ చేస్తారు. ఎవరైనా మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లైర్ని ఫైర్ చేస్తారు. ఆ ఫ్లైర్ ఏం చేస్తుంది, మీకు స్పార్కల్ని ప్రొడ్యూస్ చేస్తుంది, హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ ద సౌండ్. అంటే ఏంటి, లైట్, హీటు, సౌండ్ మూడు క్రియేట్ అయ్యేసరికి మిసైల్ ఏదైనా సరే మీకు ఈ మూడిట్ల మీదే డిపెండ్ అయ్యి అది వర్క్ చేస్తుంది. అది హీట్నన్నా టార్గెట్ చేస్తుంది, లైట్నన్నా టార్గెట్ చేస్తుంది, ఆర్ సౌండ్ అన్నా టార్గెట్ చేస్తుంది. సో ఇది మూడు ప్రొడ్యూస్ చేసేసరికి దీన్ని హిట్ చేయాల్సిన మిసైల్ ఏమవుతుంది, అది వచ్చి ఎయిర్క్రాఫ్ట్ని హిట్ చేసే బదులు దీన్ని వచ్చి హిట్ చేసుకొని డిస్ట్రాయ్ అయిపోతుంది మిసైల్. ఎయిర్క్రాఫ్ట్ సేఫ్గా ఫ్లై అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. మీకు కన్నర్ అని చెప్పాను కదా, ఇందులోంచి లోపలికి వెళ్తాడు. ఆయనకి ఇన్ అండ్ అవుట్, ఎగ్జిట్ అండ్ ఎంటర్ అండ్ ఎగ్జిట్ అవుతుంది. ఇలా ల్యాడర్ వేస్తాం, అతను లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ ఇక్కడ క్లోజ్ చేస్తాడు. గన్నరు పొజిషన్ అన్నమాట. ఇవి బుల్లెట్స్ మీకు బయట కనబడుతున్నాయి కదా, ఇవి గన్స్. అప్ అండ్ డౌన్ పొజిషన్ అనేది ఇది మూవ్ అనమాట. అప్ అండ్ డౌన్ స్వింగ్ అవుతుంది, దాని స్వింగ్ అప్ అండ్ డౌన్ పిచ్ అవుతుంది. అదేవిధంగా ఇది మీకు 45 డిగ్రీ లెఫ్ట్ అండ్ 45 డిగ్రీ రైట్ స్వింగ్ అవుతుంది, అంటే రొటేట్ అవుతుంది. పైప్లా కనబడుతుంది కదా, అదే గాల్లో ఉంటుంది. కానీ మళ్ళీ మీరు రీఫ్యూలింగ్ చేసుకుంటారని చెప్పాం కదా, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్, వాళ్ళకి సంబంధించిన ప్రోబ్ అదే. ఆ పైప్లా కనబడుతున్నదే మీకు ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ ప్రోబ్. చూసారు కదా, TU-142 నావీ ఎయిర్ క్రాఫ్ట్ కోసం చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాము. అండ్ మన
ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కూడా మనతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత వీళ్ళు పడే కష్టం ఏంటనేసి మాటల్లో అయితే నేను చెప్పలేనండి. లిటరల్లీ ఇంత కష్టపడతారా వీళ్ళందరూ అయితే నాకు ఈరోజే తెలిసింది సీరియస్లీ. బికాజ్ మనం ఎక్కడో న్యూస్లో చదువుతాము ఇట్లా అయింది అట్లా అయింది అనేసి, ఏదో ఆకాశంలో వెళ్తుంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కదా అని ఇట్లా చూస్తాం తప్ప దే ఆర్ రియల్లీ సచ్ అ గ్రేట్ పీపుల్ హూ ఆర్ రెస్క్యూయింగ్ అస్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్. రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండి, అండ్ రియల్లీ సో ప్రౌడ్ టు బీ ఇండియన్. అండ్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్న దేశంలో నేను కూడా పుట్టినాను కదా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. I really respect and salute to each and everybody who are still working in such kind of forces like Navy, like Naval, Air Force, and at the same time our Army soldiers. Andarki kuda na salute andi. Jai Hind.